పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. పరిశుద్ధ బైబిల్ గ్రంథ పరిశీలనలో ప్రస్తుతం మనము ప్రవక్తల గ్రంథ ధ్యానాల వరకు వచ్చి ఉన్నాం. పెద్ద ప్రవక్తల్లో గొప్పవాడైన యిర్మీయా ప్రవక్తను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథమంతా విలాపాలతో ఉండడం వల్ల ఈ గ్రంథంలోని 52 అధ్యాయాలను ఒక కాలక్రమానుసారంగా విభజించుట కష్టమని గ్రహించాం. యిర్మీయా జీవితంలోని అంత్యదశలో కారాగృహములో ఉన్నప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకున్న సందేశాలే ఈ గ్రంథములో వ్రాయబడ్డాయి. ప్రవక్తగా 41 సంవత్సరాలు దేవుని సందేశాలను ప్రకటించి వాటిని జ్ఞాపకానికి తెచ్చుకున్న పరిస్థితులను 36వ అధ్యాయములో చూస్తాం. యిర్మీయా ప్రకటించిన కాలానికి అనుగుణంగా సందేశాలు వ్రాయబడలేదు. యిర్మీయాకు జ్ఞాపకం వచ్చినట్లుగా సందేశాలు గ్రంథస్థం చేయబడ్డాయి. గనుక సందేశాలుగానే ఈ గ్రంథాన్ని ధ్యానం చేయుట చాలా మంచిది. చిహ్నరూపమైన సందేశాలను ఇవ్వడములో యిర్మీయా, యెహెజ్కేలు సమర్థులు అని చెప్పాలి. కొండను తిరిగి రూపించుట అను సందేశము ద్వారా యిర్మీయా దేవుని ప్రజలకు వివరించిందేమిటంటే, చెరగొని పోబడేవారు చెరలో నూతన పాత్రవలె చేయబడతారు. కుమ్మరివాని ఇంటి వద్ద కుమ్మరివాని ఇష్టము చొప్పున రూపింపబడక విడిపోయిన కొండను యిర్మీయా చూశాడు. అప్పుడు కుమ్మరి ఆ విడిపోయిన కొండను నేలకు కొట్టి అదే జిగటమంటితో మరి ఒక కొండను చేశాడు. మరి ఒక చిహ్నరూపమైన సందేశములో యిర్మీయా మంటి కూజాను దేవాలయములో పగులుగొట్టాడు. చెరకు పోయేవారు కుమ్మరివాని చేత తిరిగి రూపించబడిన వారిగా ఉంటారని, అయితే చెరకు పోవుటకు తిరస్కరించేవారు పగిలిపోయిన ఈ మంటి కూజావలే పగిలిపోతారని యిర్మీయా ఈ 2 సందేశాలను దృఢంగా ప్రకటించాడు. యిర్మీయా గ్రంథములోని సందేశాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షించి నూతన పాత్రలుగా మలుస్తాడు. మరికొన్నిసార్లు మన ఇష్టానుసారంగా పాపం చేసినప్పుడు కొండవలే మనం పగిలిపోయి తీసివేయబడని ఫలితాలను పొందుతాం. యిర్మీయా 2 గంపల అంజూర పండ్లు అను సందేశములో మంచి పండ్లు, చెడిపోయిన పండ్లు ఉన్నాయి. దేవుడు యిర్మీయాకు తెలియజేసిందేమిటంటే, బబులోనుకు వెళ్ళినవారు మేలు కలుగునట్లు మంచి అంజూర పండ్లవలె ఉన్నారు. వారికి హాని కలుగకుండా వారిని తిరిగి రప్పిస్తాను. వారిని పెరికివేయక నాటిదను. నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. వారు నా ప్రజలయుందురు, నేను వారి దేవుడినయుందును. సంతోషముతో వారు నా వైపు తిరుగుదురు. జబ్బుగల అంజూర పండ్లు ఎవరనగా, యోదా రాజైన సిద్కియా అధికారులు, యెరూషలేములో నిలిచిన ప్రజలు, మరియు ఐగుప్తు దేశమున నివసించువారు. తినడానికి వీలు కాని పండ్లవలే వారిని ఉంచెదను. ఖడ్గమును, క్షామమును, తెగులును రప్పించి వారిని నాశనము చేసేదను. ఈ విధంగా యిర్మీయా ఎడతెగక బోధించాడు. బబులోను సామ్రాజ్యముచే పట్టబడిన యెరూషలేములో 2 రకాల ప్రజలున్నారు. బబులోను చెర దేవుడు రప్పించిన శిక్ష గనుక దేవునికి లోబడి మారుమనసు పొందినవారు ఒక రకమైతే, మరికొందరు సిద్కియా వలె యిర్మీయా సందేశాన్ని త్రోసివేసి బబులోను ఎదిరించి దేవుని చిత్తాన్ని గ్రహింపక పగులుగొట్టబడిన పాత్రవలే, చెడిపోయిన అంజూర పండ్లవలే ఉన్నారు. ఈ విధంగా అనేకమైన యిర్మీయా సందేశాలను క్లుప్తంగా చూడవచ్చు. మనుష్య స్వభావ సిద్ధాంతమునకు
యిర్మీయా సందేశము వ్యతిరేకమని కొందరి అభిప్రాయం. నేటి దినాల్లో ఈ సిద్ధాంతము బహుబలంగా ఉన్నా ఇదేమీ క్రొత్త ఆలోచన సరళి కాదు. మానవుడు అనుకున్నది చేయగలడు అని బోధించే సిద్ధాంతము ప్రాచీన కాలము నుండి ఉంది. మనుష్య స్వభావ సిద్ధాంతము చెప్పేదేమిటంటే, నా విధికి నేనే ప్రభువును, నా ప్రాణమునకు నేనే నాయకుడను. దీనిని నమ్మేవారు చెప్పేదేమిటంటే, ఆత్మవిశ్వాసము కలిగి వ్యక్తి అనుకున్నది సాధింపవచ్చు. అయితే లేఖనాల్లో గొప్పవారైన మోషేలాంటి వారి జీవితం ఈ మానవ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది. జీవితంలో గొప్ప ఆత్మీయ నాయకులుగా ఎదిగిన వీరనుభవం ఏమిటనగా, నేను కాదు దేవుడే, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఏమి చేయలేను, దేవుడు చేయగలడు, దేవుడు నాతో ఉన్నాడు. మానవ సంబంధమైన జ్ఞానాన్ని రద్దు చేయుటకై యిర్మీయా 10వ అధ్యాయములో ఈ విధంగా బోధించాడు. తమ మార్గాలను ఏర్పరుచుకొనుట నరుల వశములో లేదనియూ, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని వ్రాయబడింది. మరియు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. తన స్వశక్తిని ఆధారము చేసుకొనివాడు పతనమగును. నీ చేతి బలమును ఆధారము చేసుకొనవద్దని కీర్తనకారుడు వ్రాశాడు. నమ్మవలసినది ఏమిటో యిర్మీయా తెలియజేశాడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కాని అనేకమంది మాకు కాపరి అవసరం లేదని నమ్ముతారు. మానవ జ్ఞానం మీద ఆధారపడి మానవునికున్న అవసరాలను తీర్చుకొనుటకు మానవ బుద్ధి చాలని భావిస్తారు. అయితే మీకు కాపరి అవసరం. దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి అవసరమయుంది. బయలుపరచబడిన దేవుని వాక్యమునకు లోబడవలెనని ప్రవక్తలందరూ బోధించారు. యిర్మీయా హృదయము పగిలి 8వ అధ్యాయములో ఈ విధంగా విలపించాడు. నా దుఃఖమునకు ఉపశాంతి లేదు, నా హృదయము పగిలిపోయినది. యెహోవా ఎక్కడాని? బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. దేవుడు మమ్మును ఎడబాసెనా? కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ నొందకై ఉన్నాము. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నది? బబులోను విజయము, చెర విషయము ముందుగా గ్రహించిన వాడైనందున యిర్మీయా విలపించే ప్రవక్త అని పిలువబడ్డాడు. ప్రజల అవిధేయత, పాపం వలన కలిగిన ఆపద, స్వస్థతను 4వ అధ్యాయములో తెలియజేశాడు. యోదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దునుడి. అవిధేయులైయుండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాచకుండునట్లు యెహోవాకు లోబడి ఉండుడి. సువార్తల్లో విత్తువాని ఉపమానమును పోలిన బోధ ఈ సందేశములో ఉంది. దేవుని వాక్యము విత్తనము లాంటిదని యేసుప్రభువారు చెప్పారు. ఇశ్రాయేలు దేశములో నేటికిని వ్యవసాయదారులు కొండ దిగువ ప్రాంతాల్లో విత్తనాలు చల్లుతారు. ఈ ఉపమానాల్లో విత్తనాలు 4 రకాలైన నేలను పడ్డాయి. దేవుని వాక్యము వినిన వారిలో కలిగే ప్రతిస్పందనయే 4 రకాలైన నేల. 1 దారిలో పడుట వలన త్రొక్కబడింది. విత్తనము ఉందిగాని లోపలికి వెళ్ళలేదు. దేవుని వాక్యం విని మనసులో చేర్చుకొనందువల్ల పక్షులు ఆ విత్తనాల్ని తినివేస్తాయి. దేవుని వాక్యమును గురించి ఆలోచింపక మునిపే సాతానుడు వచ్చి విత్తనము అనే వాక్యాన్ని దొంగిలిస్తాడు. 2వ రకమునకు చెందిన ప్రజలు దేవుని వాక్యమును విని మనసులో ఉంచుకుంటారు, కాని ఆచరణలో పెట్టరు. విత్తనము మంటిలోనికి వెళుతుంది గాని క్రింద రాయి ఉండడం వల్ల వ్రేళ్లు లోపలికి వెళ్ళవు. సూర్యుని వేడి తగలగానే మొక్క ఎండిపోతుందని ప్రభు చెప్పారు. ఇక 3వ రకమైన నేల
మంచిదే గాని విత్తనం మొలిచి ఎదిగినప్పుడు నేలపైనున్న మొండ్ల తుప్పలు మొక్కను అణచివేస్తాయి. గనుక మొక్క ఫలించదు. వాక్యమనే విత్తనమును అంగీకరించి మనసున పెట్టని వారికి ఈలోక ఆనందం మోసపూరితమైన ధన వ్యామోహం వలన ఫలింపలేరని ప్రభు చెప్పారు. 4వ రకమైన భూమి మంచిది. భూమి లోపలగాని వెలుపలగాని ఎటువంటి అడ్డంకులు లేనందువల్ల విత్తనము ఫలించి 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలిస్తుంది. యిర్మీయా 4వ అధ్యాయములో యిర్మీయా ఈ ఉపమానమును పోలిన సందేశమిచ్చాడు. బీడు పొలమును దున్నుడి అని యిర్మీయా చెప్పుటలో ఉద్దేశమేమిటంటే, ప్రజల జీవితాలు బీడులా ఉండడం వల్ల పైరు లేనేలేదు. ప్రతి 7 సంవత్సరాలకు యూదులు తమ భూమికి విశ్రాంతినివ్వాలి. వారి జీవిత సమస్యలు పరిస్థితుల ద్వారా దేవుని వాక్యము వారు వినినట్లు దేవుడు వారిని సిద్ధం చేస్తున్నాడు. విత్తువాని ఉపమానములో ప్రభు చెప్పిందేమిటంటే, మీరు ఏ విధంగా ఉన్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. యేసు ప్రభుని మాటలను ఏ విధంగా వింటున్నామో పాటించుచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. బీడు భూమిని దున్ని దేవుని వాక్యమును వినునట్లు దేవుడి ప్రజలను సిద్ధం చేస్తున్నాడు. దేవుని వాక్యమును స్వీకరించుటకై బీడులాంటి మీ జీవితాలను సిద్ధపరుచుకొనండి. హృదయ సున్నతి పొందండని యిర్మీయా అనేక పర్యాయాలు బోధించాడు. పౌలు యిర్మీయా మాటల్లో నుండి సున్నతి అను పదాన్ని నూతన నిబంధనలో వాడి ఉన్నాడని కొందరి అభిప్రాయం. పాత నిబంధనలో ఉన్నవారికి సున్నతి ఎలాగో నూతన నిబంధనలో బాప్తిస్మము మనకలాంటిది. యూదులు తమ విశ్వాసమును బయటికి వ్యక్తపరిచే ఆచారమే సున్నతి. అయితే అర్ధరహితమైన ఆచారము నిష్ప్రయోజనం. యేసు ప్రభు అపోస్తలులు ప్రవక్తలు చెప్పే మాటలకు పాటించే జీవితానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియజేశారు. దేవుని మాటలను నమ్మమని చెప్పుట కంటే పాటించుట ఎంతో ముఖ్యమని బోధించారు. హృదయ సంబంధమైన సున్నతి బాప్తిస్మ యొక్క ఉద్దేశమేమనగా, విశ్వసించిన సంగతులను జీవితములో రుజువు చేయాలి. దేవుని మాటలు స్వీకరించుటకు మీ హృదయము సిద్ధంగా ఉందా? దేవుడు మీరు పరస్పరము సంబంధము గలవారై ఉండాలని దేవుని కోరిక. మీరు విశ్వాసముంచారా? విశ్వాసముంచామని చెప్పడం కాదు, అలాగు జీవించండి. యిర్మీయా సందేశం యొక్క ఉద్దేశమిదే. ఈ తరగతుల యొక్క ముఖ్యోద్దేశము కూడా ఇదే. తన హృదయములోనున్న సంగతులను బోధించిన యిర్మీయా యూదా ప్రజలను ప్రేమించి చీకటి సమయములో ఉన్నవారిని హెచ్చరిస్తూ నిరీక్షణతో కూడిన సందేశాన్నిచ్చాడు. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 8 నుండి 11 వచనం వరకు యిర్మీయా ఈ విధంగా ప్రకటించాడు. దేవాలయము ఉండుట వలన మీకు శ్రమలు రావని తలంచుచున్నారా? బుద్ధిహీనులు కాకుడి. మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీయు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఈ విషయాలను బట్టియే యేసు ప్రభు గాడిదపై యెరూషలేమునకు వెళ్లి దేవాలయమును పవిత్రపరిచి అక్కడ క్రయ విక్రయము చేయువారితో, ప్రభు నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని యిర్మీయా గ్రంథములోనున్న మాటలను ప్రభు పలికారు. నూతన నిబంధనలో పౌలు వ్రాసిన పత్రికల్లో మరియితర అపోస్తలులు వ్రాసిన గ్రంథాల్లో పాత నిబంధనలోని వాక్యాలను ఎక్కువగా ఎత్తి వ్రాశారు. మరిముఖ్యంగా ప్రవక్తలైన యెషయా, యిర్మీయా ప్రవచనాలను ఎక్కువగా ఎత్తి వ్రాయడం జరిగింది. నమ్మిన విషయాలను పాటించినప్పుడు యిర్మీయా ఇచ్చే మందు ఏమనగా, నా మాటకు లోబడుడి, అప్పుడు నేను
మీ దేవుడినయుందును, మీరు నా ప్రజలయుందురు. ఈ మాటలు క్రొత్త నిబంధనలోనూ కలవు. పాత నిబంధన ప్రవక్తలు బోధించినదేమనగా, దేవుని పిల్లల వలె మీరు జీవించినప్పుడు మీరు నిజముగా దేవుని పిల్లలు, అనగా ఈ లోక పద్ధతులకు వేరై పరిశుద్ధంగా అపవిత్రత అంటకుండా మనం జీవించాలి. అప్పుడు మనము దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండగలమని యిర్మీయా ఇతర ప్రవక్తలు బోధించారు. యిర్మీయా సందేశాలను భారముతో బోధించాడు. యిర్మీయా 23వ అధ్యాయములో ప్రజలు కాని, ప్రవక్తలు కాని, యాజకులు కాని, దేవుడు నేడు మీకిచ్చే విచార వార్త ఏమి యిర్మీయా అని అడిగితే, దేవుడు మిమ్మును విడిచివేశాడు గనుక మీరే విచారకరమైన వార్త, దేవుడు మాకిచ్చే విచార వార్త ఏమని చులకనగా అడిగే అబద్ధ ప్రవక్తలు, యాజకులు, ప్రజలను, వారి కుటుంబాలను నేను శిక్షించెదను. నా మాటలను మీరు త్రిప్పివేయుచున్నారని, నేను పలుకని మాటలు పలుకుచున్నారని దేవుడు తెలియచేయుచున్నాడు. దేవుని సందేశమేమి, మీకు దేవుడు చెప్పేదేమి అని యిర్మీయాను అడగవలెను గాని, దేవుని దుర్వార్త ఏమని హేళన చేసిన ఎడల నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడునూ మరువబడని నిత్యాపవాదమును, నిత్య అవమానమును మీ మీదికి రప్పించెదను. యిర్మీయా సందేశములో ప్రజలకు జరగబోయే ఉపద్రవము ప్రవచించబడింది గనుక ప్రజలు యిర్మీయాను హేళన చేశారు. యిర్మీయా గ్రంథమును నేడు మనము గౌరవించుటకు కారణం, యిర్మీయా ప్రవచించిన విపత్తు మాత్రమే గాక శుభ సందేశము కూడా పూర్తిగా నెరవేరింది. ఇశ్రాయేలీయులు చెర నుండి తిరిగి వచ్చే సందేశముతో పాటు మెస్సియాను గురించి ప్రవచించాడు. ఇశ్రాయేలుకు మనకు నిరీక్షణ యేసు ప్రభు రాకడ. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినవి నెరవేరినప్పుడు వారికి మెప్పు కలిగింది. అయితే యిర్మీయా ప్రవచించిన విపత్తు చెర నెరవేరింది గాని బబులోను చెర నుండి విముక్తికి 70 ఏళ్ల తర్వాత నెరవేరింది. యిర్మీయా మాటల ద్వారా ప్రేరేపించబడి దానియేలు 70 వారాల గురించి ప్రవచించాడు. దానిలో రాబోయే మెస్సియాను గురించిన గొప్ప ప్రవచనము చెప్పబడింది. యిర్మీయా సందేశము భావోద్రేకము గలది. నా హృదయము వేదనతో యున్నది, నేను మౌనముగా ఉండలేను. శత్రువు బాకానాదము, యుద్ధకేకలు నాకు వినబడుచున్నవి. దేశము పూర్తిగా నాశనమగునంతగా విధ్వంసము జరుగుచున్నది. ఒక్క క్షణములోనే ప్రతి ఇల్లు కూలును. ఎంతకాలమిది జరుగును? ఎంతకాలము నా చుట్టూ మరణము, నాశనము నేను చూడవలెను? ఈ ప్రవచనం బబులోను విజయానికి సంబంధించింది. భయంకరమైన ఈ విపత్తును ముందుగానే తెలిసినవాడై ఎంతకాలమిది సంభవించునని విలపిస్తూ ఉన్నాడు. దీనికి సమాధానంగా యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయములో, నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివిలేదు. కీడు చేయుటకు వారికి తెలియనుగాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేటి దినాల్లో విధ్వంసకరమైన ఆయుధాలు తయారు చేయుటలో నైపుణ్యత ఉంది గాని మంచి పనులు, భక్తిగల క్రియలు మానవుడు చేయడం లేదు. యిర్మీయా సందేశము యోధా జనాంగానికి మాత్రం కాదు, మన సంఘాలకు నేడు అవసరమయ్యుంది. యిర్మీయా గ్రంథము 5-6 అధ్యాయాల సారాంశం విందాం. 5వ అధ్యాయము చివరి వచనాలు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ వచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టం. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? అల్పులేమి, ఘనులేమి, వారందరూ మోసం చేసి దోచుకునివారు. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు. ఆత్మీయ నాయకత్వములో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుచు సమస్యలకు కారణం ఏమిటో యెషయా, యిర్మీయా తదితర ప్రవక్తలు బయలుపరిచారు. మనుషులలో
పందెములో పరిగెత్తి అలసిపోయిన మీరు రౌతులను ఏ విధంగా ఎదుర్కొందురు? క్షేమమైన దేశములోనే పడిపోతే భయంకరమైన యోర్దాను ప్రవాహములో ఏలాగు నిలువగలరు? కష్టమైన ప్రదేశములలో దేవుని పనికి వెళ్ళక మునుపు పని విషయమై సిద్ధపడి పరీక్షించబడాలి. నూతన నిబంధనలో సంఘనాయకుల అర్హతకు నియమముంది. అదేమనగా వారు మొదట పరీక్షింపబడవలెను. దేవుని పరిచారకులకు, కాపరులకు ఇదొక మంచి సూత్రం. యోధా ప్రజలను గూర్చి యిర్మీయా ద్వారా దేవుడు తెలియజేయించింది. మోషే, సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. చావునకు నియమింపబడినవారు చావునకు, ఖడ్గమునకు నియమింపబడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను. చంపుటకు ఖడ్గమును, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యోధా రాజైన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియను బట్టి భూరాజ్యములు అన్నిటిలో ఘోర హింస నొందునట్లు వారిని అప్పగించుచున్నాను. ఈ విధమైన దుర్వార్తతో పాటు యిర్మీయా శుభ సందేశమును కూడా వారికి ప్రకటించాడు. 16వ అధ్యాయములో చెప్పబడిన సందేశం 1వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయమును పోలి ఉంది. పౌలు భక్తుడు 7వ అధ్యాయమును ప్రారంభిస్తూ స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని చెప్పి మరలా మనస్సు నిలుపలేని ఎడల కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మంచిది అన్నాడు. దీనికి కారణం 26వ వచనములో వివరించబడింది. 1వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, ఇప్పటి ఇబ్బందిని బట్టి ఈ విధంగా చెప్పుచున్నాను అని అన్నాడు. కొరింథీయులు అడిగిన ప్రశ్నలకు జవాబుగా పౌలు ఈ విషయాలు వ్రాశాడు. అవి శ్రమల కాలం గనుక వివాహము కానివారు వివాహము కోరవద్దని, వివాహ విషయమై నిగ్రహము పాటించాలని పౌలు యొక్క సలహా. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయములోనున్న విపత్తు, అన్యజనుల విజయం, చెర అను పరిస్థితులను బట్టి ఈ స్థలమందు వివాహము చేసుకుని సంతానము కనవద్దు, వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గూర్చి రోధము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండునని యిర్మీయా వారికి ప్రకటించాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయములో యెహోవా నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించిన ఎడల నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. రక్షణ, స్వస్థత దయచేయునది దేవుడొక్కడే. కొన్నిసార్లు రక్షింపబడుటకు, స్వస్థత నొందుటకు మనుషుల వైపు తిరిగి ఫలితం దొరక్క ఇక దేవుడే రక్షింపగలడు, దేవుడే స్వస్థతను ఇవ్వగలడు అని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము నుండి 33వ అధ్యాయం వరకు మెస్సియా ప్రవచనములు కలవు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృపచూపుచున్నాను మరియు ప్రవచనాత్మకంగా ఇలాగు ప్రవచించాడు. వారి మనస్సులో నా ధర్మ విధి నుంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. తర్వాత యిర్మీయా మెస్సియా రాకను గురించి ప్రవచించాడు. పాత నిబంధనలోనూ ప్రస్తుతం ఉన్న హెబ్రీల చరిత్ర మనం గమనించినట్లయితే దేవుని ప్రజల చెర తర్వాత చెదరిపోదురని ప్రవక్తలు ప్రవచించారు. క్రీస్తు శకం 1948వ సంవత్సరములో చెదరిపోయిన యూదులు మరలా ఇశ్రాయేలు దేశమునకు తిరిగివచ్చి ఒక రాజ్యమయ్యారు. ప్రవక్తల ప్రవచించినది ఆత్మ సంబంధమైనది, అనగా ఇశ్రాయేలీలు దేవుని యొద్దకు రావాలి. కాని ఇంతవరకు అది నెరవేరలేదు. ప్రపంచములో
ఏమి జరుగునయ్యుందో తెలుసుకోవాలంటే మన దృష్టి ఇశ్రాయేలీయుల వైపు, మెస్సియా ప్రవచనాల వైపు మళ్లించి తెలుసుకోవచ్చు. ఈ సందేశము ద్వారా వ్యక్తిగతంగా మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏమనగా, దేవుడు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. దేవుని ప్రేమ వరాన్ని మీరు పొందారా? ఇప్పుడే దేవుని అంగీకరించి దేవుని ప్రేమను పొందండి. ఆమేన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.